హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. గత 8 సంవత్సరాలుగా ఇదే రియల్ ఎస్టేట్ అనే ఒక ఫీల్డ్ని నమ్ముకొని, రియల్ ఎస్టేట్ని నా తల్లిలా భావించి, నా పనినే నా దైవంగా భావించి ఇదే ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి కొన్ని వందల ట్రాన్సాక్షన్ చేసి, కొన్ని వేల మందిని కస్టమర్లతో డీల్ చేసి, కొన్ని వేల మంది టీంని రిక్రూట్ చేసి వాళ్ళతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక వెల్ విషర్ లాగా చాలామందికి నాకు తెలిసిన నాలెడ్జ్ని చాలామందికి షేర్ చేయడంతో పాటు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను, నేర్చుకుంటూనే ఉంటాను. ఈరోజు ఎవరైనా సరే ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సేఫ్ ఉండాలి, సెక్యూర్ ఉండాలి, గ్యారంటీ రిటర్న్స్ రావాలి, ఆ లొకేషన్ మంచిదై ఉండాలి, అంటే అక్కడ అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉంది, ఇక్కడ గ్రోత్ అవుతుంది, మనం కొన్నది రైట్ ప్రాజెక్టే, రైట్ ప్రోడక్టే, రైట్ లొకేషన్లోనే అని ఎలా తెలుసుకోవాలి, అండ్ రియల్ ఎస్టేట్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి గత కొద్ది రోజులుగా, రియల్ ఎస్టేట్లో మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దాని నుంచి మనం ఎట్లా బయటపడాలి, ప్రాపర్టీస్ కొనే ముందు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, రియల్ ఎస్టేట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ లొకేషన్. లొకేషన్ 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 ఎక్కడైతే లొకేషన్ బాగుంటుందో అక్కడ అప్రిషియేషన్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. అంటే ప్రైమ్ లొకేషన్, కనెక్టివిటీస్ మంచిగా ఉన్నాయా లేదా అన్నది చూడాలి. సో కనెక్టివిటీస్ బాగున్నాయంటే లైక్ మనకి ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత వచ్చేసి రోడ్వే కావచ్చు, తర్వాత రైల్వే కావచ్చు, సీ పోర్ట్స్ లాంటివి కావచ్చు. ఇవి ఎక్కడ సైడ్ ఎక్కువ ఉన్నాయి? మన హైదరాబాద్లో సీ పోర్ట్ లేదు కాబట్టి ఉన్న ఈ 3 కనెక్టివిటీస్ ఎక్కడ సైడ్ ఉన్నాయి అన్నది ఫస్ట్ చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఏంటంటే డెవలపర్ రెప్యుటేషన్ తెలుసుకోవాలి. మనం ప్రాపర్టీ కొంటున్నాం కదా, డెవలపర్తో మనకేం సంబంధం లే అనుకోవద్దు. ఎందుకంటే కొనేటప్పుడు కంటే రీసేల్ చేసేటప్పుడు ఎక్కువ ఛాలెంజెస్ నేను చూసిన చాలామంది కస్టమర్లకి. ఎందుకంటే వెంచర్ వేసేటప్పుడు ఏంటంటే చక్ రంగ్ ఢంగ్ ఉంటుంది అది, కానీ ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత జెండాలన్నీ పీక్కొని వెళ్ళిపోతారు, ఎవ్వరు కనిపించరాడ. 1 ఇయర్ తర్వాత 6 నెలల తర్వాత వెళ్ళి మనం అక్కడ చూస్తే అడవి ఉంటుంది, మొత్తం చుట్టూ చెట్లే ఉంటాయి, ఆ డ్రైనేజ్ పైపులు కనిపించవు, ఆ వాటర్ కనెక్షన్ కనిపించదు, ఆ స్తంభాలు ఉంటాయి కానీ కనిపించవు, చెట్లు ఇంత పెద్దగా ఉంటాయి, దాంట్లో మనం పోతే మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. అట్లా జరిగిపోతుంది. కాబట్టి డెవలపర్ రెప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్ సంగతి ఏంది అన్నది తెలవాలి. ఇది చూసుకోవాలంటే ఫస్ట్ డెవలపర్ మంచిగా ఉండాలి. రైట్ ప్రాపర్టీ అంటే క్లియర్గా లిటిగేషన్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇమ్మీడియట్గా తొందరగా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ఉండాలి. చాలామంది ఇంకోటి ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ మేము స్పాట్లో చేసిస్తామని బ్రోచర్ల మీద లంబాచోడా రాస్తారు, రియాలిటీలో పోతే 2 నెలలు 3 నెలలు కూడా టైం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతుంది తప్ప ఎక్కువ శాతం ఏంటంటే మ్యాక్స్ వరస్ట్ కేసులో కూడా మీరు ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయితే చెప్తున్నా 3 నెలలు టైం పెట్టుకోండి. 3 నెలల లోపు మొత్తం పేమెంట్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్ మీ ఇంటికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ టైం దయచేసి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు దయచేసి అంతకన్నా ఎక్కువ టైం వెయిట్ చేయకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎల్పి నంబర్ రాకముందు, రెరా నుంచి సర్టిఫికేట్ రాకముందు దయచేసి కొనకండి. ఆఫర్లు పెడుతున్నాం, డిస్కౌంట్లు ఇస్తున్నాం, మా దగ్గర కొంటే ఇప్పుడు ఈ బెనిఫిట్ వస్తుంది, ఆ గోల్డ్ వస్తుంది, ఆ సిల్వర్ వస్తుంది, ఆ బ్యాంకాక్ ట్రిప్ వస్తుంది, ఆ దుబాయ్ ట్రిప్ వస్తుంది, ఫ్రీగా దుబాయ్ తీసుకుపోతాము, ఇలాంటి ఆఫర్లు అన్నీ పెడతారు. నేను ఏ కంపెనీకి అగెనెస్ట్ కాదు, మార్కెట్లో జరిగే చాలా స్కామ్లని దగ్గరుండి చూసినా, కొన్నిట్లో చూసినా నేను ఏం చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నా. ఆ ఎక్స్పీరియన్స్తో మీరు అలా మోసపోవద్దని చెప్తున్నా. కాబట్టి దయచేసి ఆఫర్లకి వాటికి టెంప్ట్ అవ్వకండి, అట్లాంటి వాటిలో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అప్రూవ్డ్ అయి ఉండాలి. అప్రూవ్డ్ అయి ఉంటేనే తొందరగా రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి మీరు అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మాత్రమే ప్రిఫర్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఒక ఏరియా బాగుంది, వెంచరు బాగుంది, తర్వాత వచ్చేసి ఆ డెవలపర్ రెప్యుటేషన్ బాగుంది అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే టౌన్కి ఎంత దగ్గర ఉందన్న చూడండి. చాలామంది ఈవెన్ నేను కూడా చాలాసార్లు చెప్పిన, ఒక ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతుందంటే ఆ ఏరియా ఒక్క ఏరియాని చూపించి ఆడికి 20 కిలోమీటర్ల లోపల పోయి ఉంటారు చాలామంది. అంత దూరం వెళ్ళొద్దు. చాలామంది ఇంకో ట్రిక్ ఏం యూజ్ చేస్తారంటే గచ్చిబౌలి నుంచి ఇంత దూరం ఉంది, ఓఆర్ఆర్ నుంచి ఇంత దూరం ఉంది అంటారు. వెరీ గుడ్, మంచిదే. కానీ మనం చూడాల్సింది ఏంటంటే అక్కడున్న మేజర్ ప్రైమ్ లొకేషన్ ఏముంది.
ఒక ఏరియా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా చెప్పారనుకోండి, ఆ ఏరియాకి 5 నుంచి 10 కిలోమీటర్ రేడియస్లోనే ఫస్ట్ దగ్గర ఉండడానికి చూడండి. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా వస్తుందో, ఎక్కడైతే బిల్డింగ్స్ తొందరగా వస్తున్నాయో అలాంటి బిల్డింగ్లకి, అలాంటి కాలనీస్కి, అలాంటి టౌన్స్కి, టౌన్షిప్లకి ఎక్కడ దగ్గర ఉన్నాయి, ఒక ఏరియాలో ఒక జంక్షన్, ఇక మన భాషలో చెప్పాలంటే ఒక చౌరస్తా ఎక్కడుందో ఆ చౌరస్తాకి దగ్గరలో ఉండాలి. అండ్ ఇంకొక పాయింట్ నేను చాలాసార్లు చెప్పినా, మీకు బలంగా చెప్తున్నాను, మరీ ముఖ్యంగా మీరు ఒక కొత్త ఇన్వెస్టర్ అయినప్పుడు మీ వెంచర్ ముందు నుంచి కనుక బస్సు వెళ్తుంది అంటే అది గ్యారెంటీగా ఫాస్ట్గా అప్రిషియేషన్ అవుతుంది. కాబట్టి అలాంటి కనెక్టివిటీ ఉన్న ఏరియాని చూసుకోండి, అలాంటి ఏరియాలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ అనేది చెక్ చేసుకోండి. లింక్ డాక్యుమెంట్స్లో చాలామంది మిస్సింగ్ ఉంటాయి. సో లింక్ డాక్యుమెంట్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోండి. ఈసీ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. సేల్ ఆఫ్ అగ్రిమెంటు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇవన్నీ క్లియర్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఇంకొక మేజర్ కీ పాయింట్ ఏంటంటే, చాలామందిని నేను లైవ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేసిన, ఇది ప్రాపర్టీ అమ్మేటప్పుడు ఏ అనే ఒక ప్లాట్ ఇస్తా అని చెప్తారు. మీరు మొత్తం పేమెంట్ అయ్యేసరికల్లా లేదా పేమెంట్ అయిపోయిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో, కొందరు వారానికో 10 రోజులకో మీకు ఒక డెడ్లైన్ ఇస్తారు. వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామంటారు. ఆ ఎగ్జాక్ట్లీ రిజిస్ట్రేషన్కి 1 డే 2 డే బిఫోరు మీకు ఫోన్ వస్తుంది. సారీ సార్, చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది సార్, ఇక్కడ ఈ ప్లాట్ కాకుండా మీకు పక్క ప్లాట్ ఇవ్వాల్సి వస్తుంది సార్, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. ఇట్లా ఇగో ఇన్ని చూసిన నేను కొత్తగా రాలే, ఇలా ఫస్ట్ టైం వచ్చి మాట్లాడట్లే, మస్తు కేసులు చూసిన ఇట్లాంటివి. సో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోండి. ఒక ప్రాపర్టీలో మీకు ఒక ప్లాట్ ఇస్తానంటే అదే ప్లాట్ ఇవ్వాలి. ఏదన్నా ఒక టెక్నికల్ రీజన్ వచ్చిందంటే అది మీకు క్లియర్గా చెప్పగలగాలి. అండ్ అది కూడా మీకు కన్విన్స్ అయ్యేటట్టు, మీకు బెనిఫిట్ అయ్యేటట్టు మాత్రమే ఉండాలి. మీరు లాస్ అయిపోయి వాళ్ళు ప్రాఫిట్ అయ్యేటట్టు ఉండొద్దు. ఇది అందరికి నచ్చదు, కానీ ఒక బ్రదర్ లాగా నేను ఈ ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నా, చాలా డేర్ చేసి చెప్తున్నా ఈ పాయింట్. కాబట్టి ఇదొకటి చూసుకోండి. ఫేసింగ్లలో చూసుకోండి. డైమెన్షన్ క్రాస్ ఉంటే దాని గురించి కొంచెం చూసుకోండి. అండ్ చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ ఎప్పటి వరకు చేస్తారో చూడండి. కొందరు ఏంటంటే బ్రోచర్లు, 3Dలు ఇంకా కొన్ని ఉంటాయి, అవి మనకి అవి చూపిస్తారనమాట, ఇట్లయితుంది అట్లయితుంది అట్లయితుంది ఇట్లయితుంది అని. నేను ఇప్పటికీ కొన్ని వందల వెంచర్లు తెలుసు నాకు ఈ రోజు కూడా. అవి అప్రూవల్ వచ్చి 3 ఏళ్ళు అయింది, కానీ దాంట్లో కనీసం బీటీ రోడ్ కూడా వెళ్ళరు. 3 సంవత్సరాలు అయింది, కనీసం ఒక్క పోల్ లేదు, ఒక వాటర్ ట్యాంక్ లేదు, ఏం లేదు. అట్లాంటివి కొన్ని వందల వెంచర్లు చూసిన నేను. కాబట్టి దయచేసి డెవలప్మెంట్స్ ఉన్నాయి తీసుకోండి. హిందీలో ఒక కహావత్ ఉంటుంది, జో దిక్తా హై వహీ బిక్తా హై అని. వెంచర్ ఎప్పుడు కూడా ఏంటంటే కొత్త పెళ్లి కూతురులాగా తలతలలాడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఏంటంటే రంగు డంగ్ చెంగు ఉండాలి. అంటే అన్ని డెవలప్మెంట్స్ ఉంటే ఎవరైనా వెంచర్లో అడుగు పెడితే అమ్మాయి మంచిగా ఉంది వెంచర్ అనిపించాలి. చుట్టూ ఏం లేకపోయినా సరే వెంచర్లకు వస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి. పర్లే వెంచర్ బాగా డెవలప్ చేసిర్రు అన్న ఫీలింగ్ రావాలి. అది ఉంటే ఏమవుతుందంటే రీసేల్కి వెళ్ళేటప్పుడు ఈజీ అవుతుంది. అండ్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు అక్కడ రోడ్లు ఎట్లున్నాయో చూసుకోవాలి. పెద్ద పెద్ద రైల్వే ట్రాక్స్ లాంటివి ఏమైనా ఉంటే అది చెక్ చేసుకోవాలి. హై టెన్షన్ వైర్స్ ఏమైనా ఉంటే అది చెక్ చేసుకోవాలి. నాలాలు, కాలువలు, కుంటలు ఉంటే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హైడ్రా భయం అందరికి తెలుసు కాబట్టి ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక బ్రదర్ లాగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, మీకు అమ్మే పర్సన్ ఎవరు అన్నది చూసుకోండి. హోర్డింగ్లు చూసి, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో యాడ్లు చూసి తొందరపడకండి. గ్రౌండ్ రియాలిటీ ఎవరికి తెలుసు, ప్రాక్టికల్గా ఎవరున్నారు, వాళ్ళ దగ్గర మాత్రమే ప్రాపర్టీస్ కొనండి. మీకు ప్రాపర్టీ అయిన తర్వాత, సేల్ అయిన తర్వాత మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తారు, ఎలాంటి సర్వీస్ ఇస్తారు, ఎవరిస్తారు, ఎవరు మీకు వీటన్నిటిని చూసుకునే వాళ్ళు, ఎవరు ఇవన్నీ మీకు కాపాడుకునే వాళ్ళు, ఎవరు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ ఫోన్కి లిఫ్ట్ చేసి మాట్లాడేవాళ్ళు, ఎవరు నంబర్లు మార్చరు, ఒకటే మెయింటైన్ చేస్తారో సిమ్ నెంబరు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి, అలాంటి వాళ్ళ దగ్గర కొనండి. మార్కెట్లో ఆయన అమ్మే పర్సన్కి క్రెడిబిలిటీ ఉందా లేదా, ఈయన మనకి రైట్ ప్రాపర్టీ ఇప్పించగలుగుతాడా లేదా, అది క్రాస్ చెక్ చేసుకొని చూడండి. ఎందుకంటే నేను గత 8 సంవత్సరాలుగా కొన్ని వందల డీల్స్ చేసి ఇప్పటి వరకు యూట్యూబ్లో మోర్ దెన్ 400 వీడియోస్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. కాబట్టి మీరు రైట్ పర్సన్ని చూస్ చేసుకోండి. లేకపోతే ఏంటంటే అమ్మిన తర్వాత కంపెనీ పోతుంది, అమ్మిన తర్వాత ఏజెంటు పోతాడు, మీరు ఎక్కడ కాకుండా అయిపోతారు. కాబట్టి ఆ ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదా అనేది. ఇప్పటిదాకా నేను కొన్ని వందల సేల్స్ చేసినా ఈ రోజు వరకు నా నెంబర్ ఆన్లైనే ఉంటుంది. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, విత్ ఇన్ 1 or 2 అవర్స్లో వాళ్ళకి రెస్పాండ్ పోతుంది ఖచ్చితంగా.
ఎందుకంటే ట్రాన్స్పరెన్సీగా ఉన్నాం కాబట్టి. సో అట్లా ట్రాన్స్పరెన్సీగా ఎవరున్నారు మార్కెట్లో అన్న చూడండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, నేను ₹200 కోసం వెయిటర్గా పనిచేసి వచ్చిన వ్యక్తిని. రూపాయి రూపాయి నాకు దాని యొక్క విలువ తెలుసు కాబట్టి, ఒక్కొక్క రూపాయి జమ చేయడానికి ఎంత ఇబ్బందులు అవుతుంది, మనుషులు ఎన్ని రకాలుగా కష్టాలు పడి వాళ్ళ ఇష్టాలను చంపుకొని వాళ్ళ ఫ్యూచర్ కోసం, పిల్లల ఫ్యూచర్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, మ్యారేజెస్ కోసం రూపాయి రూపాయి అన్ని సరదాలు అన్ని సంతోషాలు చంపుకొని రూపాయి రూపాయి కూడబెట్టి ఎక్కడో ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటారు. అలాంటి ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఆ డబ్బు గనక వేస్ట్ అయిపోతే, ఆ డబ్బు గనక స్ట్రక్ అయిపోతే, ఆ డబ్బు గనక గుడ్లు పెట్టి మీకు రిటర్న్స్ ఇవ్వకపోతే అది చాలా పెద్ద మిస్టేక్. కాబట్టి అలాంటి ఇబ్బందులు మీరు పడకుండా ఉండాలంటే మాలాంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాం. ఎక్కడ ప్రాపర్టీ ఉంది, ఎక్కడ క్లియర్ ఉంది లేదు. నేను ఎప్పుడు కూడా సంజయ్ నాయక్ అనే పర్సన్ ఐ ఆల్వేస్ స్పీక్ అబౌట్ కస్టమర్. నేను కస్టమర్ సైడే మాట్లాడతా. నేను కంపెనీ సైడు వాళ్ళ సైడ్ ఎప్పుడు మాట్లాడా. ఎందుకంటే కస్టమర్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే కస్టమర్ మమ్మల్ని చూసి వస్తారు కాబట్టి మేము ఆ క్రెడిబిలిటీ ఇస్తున్నామా లేదా, మేము వాళ్ళకి ఆ విజిబిలిటీలో ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. కాబట్టి మీరు మీకు ప్రాఫిట్ అయ్యే విధంగా, అదేవిధంగా కంపెనీకి కూడా, ఒక కంపెనీ నుంచి కూడా మనకు మంచి సర్వీస్ ఉంటే, మంచి కొలాబరేషన్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్లో వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. వాళ్ళతో మంచి ర్యాప్ ఉండి వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తే మన సర్కిల్లో ఎవరున్నా మనం వాళ్ళకే రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి మార్కెటింగ్ పర్సన్ కూడా రైట్ ఉన్నారా లేదా అన్నది చూసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైనా మీరు హైర్ చేసుకునేటప్పుడు, ఎవరి దగ్గరైనా సలహాలు తీసుకునేటప్పుడు, ఒక లాయర్ కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కావచ్చు, వాళ్ళు చార్జ్ చేసే చిన్న చిన్న అమౌంట్ కోసం దయచేసి ఆలోచించకండి. ఎందుకంటే మీరు ₹1,00,00,000, ₹2,00,00,000, కనీసం 50 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఎంతో పెడుతున్నారంటే ఎన్నో సంవత్సరాలు మీరు కష్టపడి దాచుకున్న డబ్బుని సేవ్ అవ్వడానికి ఓ 10,000, 20,000 ఎంతో కొంత వాళ్ళ ఫీజు ఏవైతే ఉంటాయో ఆ ఫీజు ఇవ్వడానికి ఆలోచించకండి. ఆ ఫీజు వల్ల మీ పెద్ద ఇన్కమ్ సేవ్ అవుతుంది, సెక్యూర్ అవుతుంది. అది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మల్టిప్లై అవుతుందో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తారు. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడ కూడా తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అప్రూవల్ లేని దగ్గర, క్లియర్ టైటిల్ లేని దగ్గర, లొకేషన్ బాలేని దగ్గర వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ మనీ అనేది స్ట్రక్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించండి. సో ఇది ఏం చెప్పినా కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పడం జరిగింది. నేను కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నా కాబట్టి రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు, మీకు రియల్ ఎస్టేట్ గ్రోత్ స్ట్రాటజీస్ తెలుసుకోవాలనుకుంటే ఒక బ్రదర్ లాగా నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఫుల్ డీటెయిల్స్ కోసం 9502682042 అనే నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్.